ఫ్రెండ్స్, చూడండి పల్లికాయ కొడుతున్నా. నేను మా ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న పల్లికాయ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి. అయితే ఇక కొట్టి ఇట్లా మనం కవర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని, ఇక అవసరం ఉన్నప్పుడు మనం గిలాసెడ్ తీసుకొని ఇక పల్లి చట్నీకి పట్టుకోవచ్చు. ఏమన్నా దోశలు చేసుకున్నా, ఇడ్లీలు చేసుకున్నా అని పల్లికాయ అయితే కొడుతున్నా ఫ్రెండ్స్. నేను ఇంకా గింత ఉంది, ఇంత కొట్టిన. అందరు ఏం పని చేస్తారు ఫ్రెండ్స్? మధ్యాహ్నం అన్నం తిన్నారా? అందరు బాగున్నారా? ఇంత కొట్టిన, ఇంకా గింత ఉంది. ఇంత పొట్టాయి. ఆఫ్టర్ వస్తుంది. ఇక ఉట్టిగా ఉండి ఏం చేయాలని ఈ పని మొదలుపెట్టిన. రేపు పండుగ కదా, ఇక బీడీలు చేద్దామంటే ఇంత పండుగ అయిపోయినాని ఈ బొమ్మ చూడండి. బొమ్మ మనమరాల కోసం కొనుకొచ్చినాం బొమ్మలు. ఎన్నో కొన్నా నేను, మందు బస్తాలతోటి ఉన్నాయి బొమ్మలు, ఇసురాలు. మా మనమరాళ్ళకు చెప్పులైనా ఏవైనా కానీ పోయినప్పుడల్లా తీసుకొస్తా ఏవైనా కానీ. అన్నం తిన్నారా ఫ్రెండ్స్ మధ్యాహ్నం? పొద్దుగాల షార్ట్ వీడియోలు చేసిన కదా నేను. అందులో ఒకటి, మనం ఎంత కష్టపడ్డా కానీ ఉన్నోళ్ళు అంటారు కదా, మాకు బాగుంది గదాంతో ఏంది లేని దాంతో అని మాట్లాడతారు. లేనోళ్ళు గాడికే పోతారు, ఉన్నోళ్ళు గాడికే పోతారు. అందరూ ఎన్ని కోట్లు ఉన్నా ఎంబడ పెట్టుకపోరు కదా ఫ్రెండ్స్. అవునా కదా చెప్పండి? అలా ఉన్నోళ్ళని గిట్లా అన్ని పైసలు కట్టలు అందులో పెట్టి కాల పెడతారా చెప్పండి? లేనోళ్ళు గదే అన్నం తింటారు, ఉన్నోళ్ళు గదే అన్నం తింటారు. కాకపోతే ఉన్నోడు కొంచెం 10 కూరలు ఎక్కువ తింటాడు కావచ్చు అంతే. లేనోళ్ళు ఒక కూరతోటి అన్నం తింటారు, కడుపు నింపుకుంటాం మనం. కరెక్టేనా చెప్పండి? మనది మనం మన ఇంట్లో తినుకుంటా తృప్తి పడితే చాలు. ఒకరు దానికి ఆశ పెట్టుకోవద్దు ఎప్పటికే. కానీ మన ఇంట్లో ఏది ఉందో అది కడుపు నిండా వేసుకొని తిని ఆరోగ్యంగా హెల్త్ కాపాడుకుంటే చాలు. ఒకరి గురించి టెన్షన్ పడవద్దు, ఒకరి గురించి ఆలోచనలు పెట్టుకోవద్దు. అవునా కాదా ఫ్రెండ్స్? రోజు వచ్చేసి అయితే నేను సొరకాయ కూర వండిన, ఒక పొద్దు ఇడిచిన. అన్నము సొరకాయ కూర గంతే ఈరోజు ఒక పొద్దుకు. సాయంత్రానికి టిఫిన్ ఏమైనా చేసుకోవాలి. ఇంకా కొడతాని ఇక ఉట్టిగుండి ఏం చేయాలి. చీమలు ఎర్ర చీమలు బాగా అవుతున్నాయి, కొట్టి ఒక డబ్బాలో పోసుకుంటే అయిపోతుందని కొడుతున్నా. ఇక కొత్త చింతకాయలు ఏరుకొచ్చిన. రేపు మనకు కొత్త చింతకాయలు షేర్ చేయాలి కదా ఉగాదికి. ఈ పొట్టు తీసిన చింతకాయలు. కొంచెం మినపప్పు ఉండే ఎండకి ఎండబెట్టినాయి కదా. ఇక చింతపండు కొత్తది. రేపు మనము పచ్చడి వేసుకున్న, మామిడికాయ పచ్చడి. అట్లా మామిడికాయ మనం చేసుకుంటాం కదా, దేవుడికి ఒక్కటన్నా వేసి పిసుకాలి. బెల్లం అది ఇది కొత్తది. ఇక కొత్త చారు చేసుకోవాలి రేపు, అందుకే తీసుకొచ్చిన. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇట్లుండే మా అమ్మ, ఇప్పుడు అట్లా అయిపోయింది చూడండి. ఒకప్పుడు ఇట్లుండే మా అమ్మ, ఇప్పుడు షుగర్ బీపీ తల్లికి ఇట్లా అయింది మా అమ్మ. ఈ పిల్ల మా స్నేహ, మా చెల్లెలు బిడ్డలు అన్నట్లు. మా అమ్మ అయితే బాగా ఘోరంగా అయిపోయింది ఇప్పుడు పాపం.
మా అత్తమ్మ పైన నేను ఆడికెళ్ళి తెచ్చుకున్న చీరలు నాకు గిఫ్ట్ ఇచ్చింది ఫోటో వెంకటేశ్వర్ది. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా. కృష్ణుని ఫోటో మా జాతరలో ఉన్నా. ఇదేమో మా కొడుకు నేను మా పెళ్ళి అయినప్పటిది ఫోటో నేను. ఈ వాచ్ అయితే ఇష్టం కొద్ది కొనుకొచ్చుకున్నా నేను మహబూబ్నగర్లో. కృష్ణుని ఫోటో ఇంటి లోపల ఉండాలని దేవుడి పెట్టినామన్నారు. ఇది మా నాన్న ఫోటో ఫ్రెండ్స్. మా నాన్న నా కొడుకు 3 ఏళ్ళోడు ఉన్నప్పుడు చచ్చిపోయిండు. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది మా నాన్న చనిపోయి. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. పల్లికాయ అంటే ఇంత కొడతాయి, ఇక కొట్టి సాఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా కొడుతుంది అన్నట్లు చేతులు నొప్పి పెడుతున్నాయి, కానీ ఏదో పని చేయదు మనకు మనసున పడుతుంది. సీరియస్ ప్రాబ్లం. ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ హ్యాండిల్ చేయడానికి 28 ఇయర్స్ 28 సంవత్సరాలు 26 మద్దలు నాకు ఎక్స్పీరియన్స్ లేదా రాజా నువ్వు చర్చ బాయ్ ఫ్రెండ్స్. పల్లికాయ అయితే ఇంత కొట్టుడు కావాలి.